$3 million కడుతూ సెటిల్ చేసుకున్నారు. ఇదే మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు. ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి, కాంట్రాక్ట్ బ్రీచ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత మనకి అల్టిమేట్గా మరి రేసు విషయంలో డబ్బులు కట్టాము, రేసు మనకు ఉంటుందని తెలిసిపోయింది. ఇది 27 అక్టోబర్ నాడు మనకి వాళ్ళు ఆ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా ఉండే ఫస్ట్ సీజన్లో ఆయన టర్మినేషన్ లెటర్ ఇచ్చేసిండు మనకు. ఇక నేను లేనిలా ఏస్ జెన్ అంటే ఆయన గ్రీన్ కో అంటే ఆయన నాకు సంబంధం లేదుగా ఈ రేస్తోని, ఈసారి హెచ్ఎండిఏ కట్టింది డబ్బులు కాబట్టి మీరు చూసుకోండి అని ఆయన ఇచ్చిన లెటరు, ఈ కాపీ కూడా నేను మీకు ఇస్తాను. ఇక తర్వాత మిగతాది మీకు తెలుసు. 29 నవంబర్ నాడు ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన తర్వాత మేము ఓడిపోయాము. డిసెంబర్ 3 నాడు రిజల్ట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7 నాడు వచ్చింది. డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు, దానకిషోర్ గారు మాట్లాడతలేరు, గవర్నమెంట్ మాట్లాడతలేదు. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు, ఎక్కడ లేదు, ఫోటో చెప్తలేదు గవర్నమెంట్. ఇది 13 డిసెంబర్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది 7 డిసెంబర్ అయితే 13 డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు. కలిసి తర్వాత ఏం జరిగింది అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ 13th డిసెంబర్. రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట, అది నాకు తెలియదు, స్పందించారంట. స్పందించి నా తర్వాత కరెక్ట్గా 13 నాడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్. ఇది 19 నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టో, ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్, ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. ఆల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు, ఫోటోలో లేరు, మీటింగ్లో ఉన్నారు. ఇది దానకిషోర్ గారికి ఆల్బర్టో 19 డిసెంబర్ నాడు రాసిన లేఖ, ఈమెయిల్. ఏం రాశారంటే, డియర్ మిస్టర్ దానకిషోర్, ఐ ట్రస్ట్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ వెల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీకు కంగ్రాచులేషన్స్, ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ, వీఆర్ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంథూజియాజం రిగార్డింగ్ అవర్ ఆన్గోయింగ్ పార్ట్నర్షిప్ అండ్ అగ్రీమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ 3 years. వచ్చే 3 సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను. వి వాల్యూ ద కొలాబరేటివ్ స్పిరిట్ దట్ హ్యాస్ డిఫైన్డ్ అవర్ రిలేషన్షిప్ దస్ ఫార్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు బిల్డింగ్ ఆన్ ద లాస్టింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ విచ్ 2023 హైదరాబాద్ ఈ ప్రీ హ్యాస్ క్రియేటెడ్. ఇక ఇనాగరల్ ఎడిషన్ 31,000 మంది వచ్చారు, దాదాపు 190 కంట్రీస్లో చాలామంది చూశారు అని చెప్తూ, నెల్సన్ అనే సంస్థ $83 million, ఇదంతా కూడా మీకు ఇస్తాను, మీకు అన్ని కూడా షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. $83 million లాభం జరిగిందని చెప్పి రాశారు అని రాస్తూ, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. ఫాలోయింగ్ మై ఎంకరేజింగ్ పర్సనల్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లాస్ట్ వెడ్నెస్డే ఇన్ హైదరాబాద్, we kindly request written confirmation that newly elected government will progress with the existing agreement between Formula E operations and the MA and UD department. As part of the confirmation to the event, I'd also like to request your commitment to an operational delivery plan of the event. And JP Formula E event director, with whom you had fruitful conversation earlier, will be in touch with you and cheptu detailed ga email ras ayina emantarante indulo chaala important line endante, I fully appreciate the short preparation time to familiarize yourself with Formula E project, yet I am required to request the receipt of a letter of confirmation of the event commitment by no later than 21st December 2023, close of business India time. 13 రోజు ముఖ్యమంత్రిని కలిసిండు, 19 రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి, దానకిషోర్కి. ఇది ఏది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట చెప్పట్లేదు. గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం జరగనే లేదు, ఉత్తనే అయిపోయింది, ఏదో దోపిడీ జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. 19 రోజు ఉత్తరం రాశారు, రాసి క్లియర్గా అడిగినారు, ఇది మీరు మరి చేస్తారా రేసు, మీరు ఎంకరేజింగ్ ఉండే రేవంత్ రెడ్డి గారితో మీటింగు, కానీ మరి చేస్తారా లేదా మరి చెప్పగలరు, 21 డిసెంబర్ ఈవినింగ్ కల్లా చెప్పాలి మీరు, ఎందుకంటే లేకపోతే మాకుండే రూల్స్ మాకుండే ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత దానకిషోర్ గారు మరి సమాధానం ఇచ్చారో లేదో నాకు తెలియదు. దిస్ ఈజ్ ద లెటర్ అగైన్ by the legal director of Formula E on 22nd December. 21st కల్లా చెప్పమన్నారు, వీళ్ళు చెప్పినో లేదో నాకు తెలియదు. 22nd నాడు వాళ్ళ లీగల్ డైరెక్టర్, ఫార్ములా ఈ వాళ్ళ లీగల్ డైరెక్టర్ దానకిషోర్ గారికి ఉత్తరం రాసిండ్రు. ఏమని, దిస్ లెటర్ ఇస్ సెంట్, బేసికలీ టర్మినేట్ చేస్తున్నాం, బ్రీచ్ జరిగింది, కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది, మీరు పైసలు కట్టలేదు కాబట్టి
మరి డియర్ దానకిషోర్, ఫాలోయింగ్ అవర్ letter dated 19 December, which content requirements still unaddressed from your side, FEO has no option but to formally notify you pursuant to section 23.1 of the schedule 2 of the agreement that MANUD department is in material breach of our agreement due to failure to pay a significant amount of fees. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మీరు వినండి దయచేసి. ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన అగ్రిమెంట్ మీరు ఫెయిల్ అయ్యారు, బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు. అంటే మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో 5 అక్టోబర్ 11 అక్టోబర్ ఇందాక నేను చెప్పిన 55 కోట్లు అవి ముట్టినాయి, ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి. కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో FE is entitled to terminate the agreement effective immediately. We ask you to remedy the above breach by no later than close of business 26 December 2023. ఇంకో 4 రోజులు సమయం ఇస్తున్నాము, మీరు చేయగలిగితే చేయండి, సాల్వేజ్ చేయండి అని చెప్పారు. కానీ వీళ్ళు చేయలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది, లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి. 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు, 3వ ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు. అంటే 55 కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి, అందులోకెళ్ళి వీళ్ళు తీసుకున్నారు, ఇన్లేలు పెట్టినారు అన్లేలు పెట్టిన అనేది సన్నాసి మాటలు మాట్లాడుతున్నారో అంతా ఫాల్తూ మాటలు, లత్కోర్ మాటలు అని స్పష్టంగా ఫార్ములా ఈ వల్ల లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి, మన MANUD సెక్రటరీ గారికి పంపిన లేఖ. ఇక దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను మీకు BCCI, ICC, అట్లాగే ఇక్కడ కూడా FMSCI, FIA అని ఉంటాయి. వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ICCకి BCCI కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు IPL వాళ్ళు కూడా BCCIకి డబ్బులు కట్టాలి, అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాలి, FMSCIకి FIAకి డబ్బులు కట్టాలి, కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది. దానికి ఒక 74 లక్షల రూపాయలు కట్టారు. కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, ఇది మీరు చూడాలి, ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, అయిపోయిన తర్వాత FIA వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు FMSCIకి పంపించేసారు. రేస్ క్యాన్సిల్ అయింది, ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి 74 లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించిగో ఆ ఈమెయిల్ ఇది FIA నుంచి FMSCIకి పైసలు పంపించేసారు వాపస్. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు. వీళ్ళు ఇప్పటికి 20 సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు, బాబు ఈ పైసలు వాపస్ తీసుకో, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు. వీళ్ళు సమాధానం లేదు. ఎందుకు ఇదంతా ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే, ఏదో జరిగింది. ఏం జరిగింది ఇందులో? నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అనిపిస్తుందంటే ACB అట, ACB కేసు అట. ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు. 55 కోట్లు మనం కట్టినాం, కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు, లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు. ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం, ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇది మా వాళ్ళకు తెలవాలి, ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో, ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టినరో వాళ్ళకి తెలవాలి. See, let me ask you, you guys should know this. This is a straightforward equation. HMDA అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది, అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తబాదలు అయినాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్, అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు, చిన్న చిత్కా బ్యాంక్ కాదు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. RBI ఇంకో BI అన్ని BIల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. డబ్బులు HMDA, మాకు ఆ HMDA యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది, డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. నేను ఊరికే అంటలేను, మీరు చూడండి. ఇగో దిస్ ఇస్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్. దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు, ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్. ఇండియాకి జరిగే నష్టం ఇది. మోటార్ స్పోర్టింగ్లో మళ్ళీ ఎవడు నమ్మడు వీళ్ళను, ఇట్స్ అన్ ఇండెలిబుల్ మార్క్, ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి
రేసర్లు, రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట. నేను అనేదల్లా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి చివరిగా, చాలా ఇంపార్టెంట్ ఇది. సరే కేసు వీళ్ళేదో పెట్టిరు, ఇవాళ ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేశారు తెలుసా? ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది? ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కోవాలని ఉంది. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఈకి ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తెలుసండి. ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను మీకు, మాంట్రియాల్ ఇది మీరు చూడండి, మాంట్రియాల్లో కూడా ఇట్లా రేస్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా ఈ వాళ్ళతో లిటిగేషన్ పోయినరు. ఆఖరికి $3 million లిటిగేషన్ సెటిల్ అయింది. అట్లాగే సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక ప్రముఖ లాయర్ ఉంటారు. ఆ లాయర్ని పెట్టుకొని వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఏది చెప్తలేదు ప్రభుత్వం. ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందో చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు, ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి, మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు, 3వ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు. ఆఖరికి FMSCI దగ్గర వచ్చిన పైసలు, వాపసు వచ్చిన పైసలు అవి తీసుకుంటందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇందులో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, మన్ను ఎక్కడిది, నాకైతే అర్థమవుతలేదు. ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు. కానీ ఇలా ACB అట. ACB అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ACB ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? నేను అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. నరేందర్ మీద, లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు. సరే 37 రోజులు